యూనివర్సల్ టాకీస్. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్నటువంటి ది ప్యారడైజ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి నిదర్శనమే ది ఆయా షేర్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికీ కూడా యూట్యూబ్ ని షేక్ చేస్తుంది ఆయా షేర్ సాంగ్. అయితే మరి ఇప్పుడు మళ్ళీ సడన్ గా ప్యారడైజ్ గురించి ఎందుకు వచ్చింది? ఇటీవల కీర్తి సురేష్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న కథనాలు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు ప్యారడైజ్ నుంచి అప్డేట్ ఏంటనుకుంటున్నారా? ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ అయితే బయటకు వచ్చేసింది. ఏంటి అంటే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆగస్టు 21న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ షూటింగ్ లేట్ అవ్వడం కారణంగా ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. అయితే మరి అభిమానులు అటు నాని అభిమానులు కానివ్వండి, ప్యారడైజ్ సినిమా గురించి ఎంతో ఆతృతగా వెయిట్ చేసే వాళ్ళు కానివ్వండి, లేదంటే మోహన్ బాబు అభిమానులు కానివ్వండి, మరి ఎంతో నిరాశ చెందుతారు కదా. అందుకే మూవీ టీం ఒక నిర్ణయం తీసుకుంది. ది ప్యారడైజ్ కి సంబంధించినటువంటి టీజర్ ను ఆగస్టు 6న రిలీజ్ చేయనుందట. మరి ఆగస్టు 6న 1 నిమిషం 35 సెకండ్లతో ఈ టీజర్ ని రిలీజ్ చేయగా మరి అన్ని అంశాలతో, అంటే ఇది మినీ ట్రైలర్ అనుకోండి, ఆ విధంగా ఉంటుంది అని చెప్పి మూవీ టీం ప్రకటిస్తుంది. మరి ఇప్పటికే ఇందులో కయాదు లోహర్ హీరోయిన్ గా నటించడం, మరి అటు మోహన్ బాబు ప్రతినాయకుడిగా నటించడం, కీర్తి సురేష్ కూడా స్పెషల్ సాంగ్ చేస్తుందనే కథనాలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ న్యూస్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఇప్పటికే నాని కీర్తి సురేష్ చూసుకున్నట్లయితే అటు నేను లోకల్ సినిమా కానివ్వండి, మరి లేదు అంటే నాని కీర్తి సురేష్ శ్రీకాంత్ ఓదెల ముగ్గురు కాంబోలో వచ్చినటువంటి దసరా ఏ విధంగా సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మరి ఇప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా మరి కీర్తి సురేష్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారనే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ఇప్పుడు లేటెస్ట్ గా చూసుకున్నట్లయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ ఆగస్టు 6న వస్తుంది అని చెప్పడంతో అటు నాని అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎవరైతే ది ప్యారడైజ్ గురించి ఆతృతగా వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మాస్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ టీజర్ ని చూసి ఇప్పటికే ఆయా షేక్ చేసేస్తున్నటువంటి నేపథ్యంలో మరి టీజర్ ఏ విధంగా ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తుందా, అసలు ఏ విధంగా ఉండబోతుందంటే ఆగస్టు 6 వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.